దురదృష్టవశాత్తు మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయింది. అన్నారం సుందిల్లా బ్యారేజ్ అనుమానాస్పదంగా ఉన్నాయి. ఎందుకంటే అదే ఫౌండేషన్. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కానీ ఇతర అథారిటీస్ కానీ అది నీటి నిల్వ ఉంచలేము అని స్పష్టంగా లిఖితపూర్వకంగా ఇచ్చిండు. నీటి నిల్వ ఉంచలేకుంటే నీళ్లు పంపు చేయలేము పైకి. నీళ్లు పైకి పంపు చేయలేకుంటే అది ఇప్పుడు ఎల్లంపల్లికి తీసుకుపోలేము, మరి కొత్త ఆయకట్టుకి ఉపయోగించలేమనే విషయం దయచేసి గమనించాలి. చాలా స్పష్టంగా మనం టీఆర్ఎస్ని అడగాల్సింది ఏంటంటే, అసలు మీరు చక్కదనం కడితే, మీరు ప్రాజెక్టు సరిగ్గా కడితే ఈ పరిస్థితి రాకపోయేది. మీరు తుమ్మడేట్లో కలిసి కట్టి సరిగ్గా పూర్తి చేసినా ఓకే, మీరు మేడిగడ్డలో కట్టి ఆ 3 బ్యారేజీలు సరిగ్గా కట్టినా ఈ పరిస్థితి రాకపోయేది. మరి ఎల్ నినో పరిస్థితుల్లో, వర్షాభావ పరిస్థితుల్లో మరి రైతులు ఎక్కడైతే షార్టేజ్ ఉందో అక్కడ ఉపయోగించుకునే వాళ్ళం. మరి మొత్తం పాపం వాళ్ళ నెత్తి మీద పెట్టుకొని వాళ్ళు ఉల్టా చోర్ కొత్వాల్ గుడ్డ అంటేనట్టు, మరి దొంగలే వేరే వాళ్ళు తిట్టినట్టు వాళ్ళు చేసిన పొరపాటు ఈరోజు రకరకాలుగా ప్రచారం చేస్తున్న విషయం కూడా మరి తెలంగాణ ప్రజానీకాన్ని తెలియజేయాలి. ఇంకోటి స్పష్టంగా చెప్తున్నాం, మరి ముఖ్యమంత్రి గారు కానీ నేను కానీ ఏ దురుద్దేశం, రాజకీయ దురుద్దేశం లేదు. ఈ యొక్క 3 బ్యారేజెస్లు సరే తప్పు చేసిన వాళ్ళకి ఏమాల్లో చట్టపరంగా జరుగుతుంది, కానీ సాంకేతికంగా ఏ విధంగా టెస్టింగ్ చేసి రీహాబిలిటేట్ చేయాలనో మేము భారతదేశంలో అంతర్జాతీయంగా బెస్ట్ పర్సన్ పెట్టాము. ఇక్కడ మీరు చూస్తున్న పరీక్షిత్ మేరా అని భారతదేశంలోనే భారత సైన్యం చెందిన వ్యక్తి, ఇటువంటి ప్రాజెక్ట్స్ లో అంతర్జాతీయ ఫేమస్ పర్సన్. అటువంటి పర్సన్స్ పెట్టి మేము టెస్టింగ్ చేయించి ఈ బ్యారేజ్లను తిరిగి మరి ఉపయోగంలో తీసుకురావాలని సిన్సియర్గా ట్రై చేస్తున్న విషయం కూడా మా తెలంగాణ రైతులకి ప్రజలకి తెలియజేయాలని చెప్పి మనం చేస్తున్నాం. ఇప్పుడు మా అంచనాల ప్రకారం టెస్టింగ్ ఆల్మోస్ట్ సుమారు పూర్తయిపోతుంది. ఒక 1 or 2 months డిజైన్ అవుతుంది. ఈ వర్షాకాలం అయిపోయిన తర్వాత ఆ 3 బ్యారేజెస్ పని మొదలుపెట్టి జూన్ జూలై 27 వరకు ఈ 3 బ్యారేజెస్ ఆన్లైన్ తీసుకొచ్చే మరి ప్రయత్నం సర్వశక్తులు ప్రయత్నం చేస్తున్నామని చెప్పి నేను మనవి చేస్తూ, మరి మీ అందరూ కూడా హాజరైనందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని వారి సందేశం ఇవ్వాల్సిన కోరుతున్నాను. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రధానంగా వివాదము, నిర్మాణంలో జరిగిన లోపాలు, నిర్వహణలో జరిగిన నిర్లక్ష్యము, రాజకీయంగా ప్రతిసారి తప్పు చేసిన వాళ్ళే ఈ ప్రభుత్వం మీద ఎదురుదాడి చేసి తప్పు నుంచి తప్పించుకోవాలని తప్పును ఇతరుల మీద నెట్టేసి ఈరోజు రాజకీయంగా ఉనికిని మనుగడను కాపాడుకోవాలని చేస్తున్న ప్రయత్నం నేపథ్యంలో భాగంగా సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డీటెయిల్గా స్టడీ చేసి ఒక స్టడీ డాక్యుమెంట్ మీ అందరి ముందు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇది ఈ రూమ్లో ఉన్న 200 మంది సహచర మిత్రుల కోసం కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఈ అంశాన్ని చేరవేయడానికి అవసరంగా ఈ వేదికను శాఖకు సంబంధించిన అధికారులు, మంత్రి గారు వివరించే ప్రయత్నం చేసింది. ఈ ప్రోగ్రాంలో ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, సహచర మంత్రివర్గ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, పార్టీ పరంగా అధికార ప్రతినిధులు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు, తెలంగాణ ఉద్యమకారులు, అదేవిధంగా నిపుణులు ఇందులో పాల్గొని కొన్ని అపోహలను ప్రతిపక్షం సృష్టించే ప్రయత్నం చేస్తే